హలో ఫ్రెండ్స్, నేను మీ అహ్మద్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పేసి సంకలు గుద్దుకుంటాడు మన చంద్రం బాబాయ్. ఈ 40 ఏళ్లలో చంద్రం బాబాయ్ ఏం చేసిండు అంటే, ప్రజలకు ఏమైనా మంచి చేసిండా అంటే చేయలేదు, రాష్ట్రానికి ఏదైనా మంచి చేసిండా అంటే చేయలేదు, దేశానికి ఏమైనా మంచి చేసిండా అంటే చేయలేదు. కాకపోతే హైదరాబాద్ నేనే కట్టినా, గోల్కొండ నేనే కట్టినా, చార్మినార్ నేనే కట్టినా, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న కొండలు మొత్తం నేనే మోసుకొచ్చి అలా పెట్టినా అని చెప్పేసి డైలాగ్ కొడతాడు. మరి 40 ఏళ్లలో ఏం నేర్చుకున్నాడు, ఏం చేసిండు అంటే, ప్రజల మధ్యలో ఎట్లా చిచ్చు పెట్టాలో నేర్చుకున్నాడు, కులం పేరు మీద ఎట్లా తగాదాలు పెట్టాలో నేర్చుకున్నాడు, ఎట్లా ఓట్లు దందుకోవాలో నేర్చుకున్నాడు, అధికారులను ఎట్లా చేతుల్లో పెట్టుకోవాలో నేర్చుకున్నాడు, కులం అన్న ఏదైతే అది పాయిజన్ ఉందో ఆ పాయిజన్ని ప్రజల బ్రెయిన్లలోకి ఎట్లా పంపించాలో నేర్చుకున్నాడు. ఈ విషయాలలో దిట్ట మన చంద్రం బాబాయ్. అసలు ప్రపంచంలోనే ఈ విషయాలలో చంద్రం బాబాయిని కొట్టేటోడే లేడు. సేమ్ అదే విషయాలని తన కొడుకు కూడా నేర్పిస్తున్నాడు. కాకపోతే ఎంత నేర్పించినా వేస్టే, నేర్చుకోలేడు. కాకపోతే ఈరోజు సాక్షి న్యూస్ పేపర్లో ఒక చాలా ఇంపార్టెంట్ ఒక పాయింట్ మీద ఒక పెద్ద ఆర్టికల్ అనేది రాశారు. ఏంది ఆ పాయింట్? ఇక్కడ చూడండి. వెబ్ కాస్టింగ్ హైజాక్ అని చెప్పేసి. ముందుగా వెబ్ కాస్టింగ్ అంటే ఏంటి మీ అందరికీ తెలుసు, ఐఎమ్ సారీ, బట్ చెప్పడం నా ధర్మం కాబట్టి చెప్తున్నా. వెబ్ కాస్టింగ్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే ఎలక్షన్ బూత్లు ఉన్నాయో, ఎలక్షన్ సెంటర్లు ఏమైనా ఉన్నాయో, ఆ బూత్లలో ఏం చేస్తారు అంటే సీసీటీవీలు పెడతారు. కాకపోతే అవి మొత్తం అక్కడ రికార్డ్ అవ్వవు. అవి ఏమవుతుందంటే ఆన్లైన్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే పల్నాడులో ఒక 10, 15, 50, 100 ఎలక్షన్ బూత్లలో కెమెరాలు ఉన్నాయి. ఆ కెమెరాలు మొత్తం ఏమవుతుందంటే కమాండ్ సెంటర్ అని ఒకటి పెడతారు. ఆ కమాండ్ సెంటర్లో రిలే అవుతాయి, వైఫై ద్వారా, అంటే ఇంటర్నెట్ ద్వారా రిలే అవుతాయి. ఆ కమాండ్ సెంటర్లో రికార్డ్ అవుతాయి. దీనికి ఏమవుతుందంటే ఒక లింక్ అనేది జనరేట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ పల్నాడులో ఫలానా ఒక బూత్ లింక్ ఇది అని చెప్పేసి ఇవి డైరెక్ట్గా ఆ కమాండ్ సెంటర్లో రిలే అవుతాయి, అక్కడే రికార్డ్ అవుతాయి. అయితే ఏమైంది అంటే, ఈ వెబ్ కాస్టింగ్ ఏదైతే ఉందో ఆ లింకులు మొత్తం టీడీపీకి చేరినాయి. ఎట్లా చేరినాయి అని చెప్పేసి ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ అదే. దానికి ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పలేకపోతుంది. అయితే మీరు అడగొచ్చు, నీకెట్లా తెలుసు చేరినాయి అని చెప్పేసి. దానికి ఒక సాక్ష్యం ఉంది, నేను చెప్తా. ఇక్కడ చూడండి, చంద్రబాబు చేతిలో ఆన్ ఆఫ్ బటన్లు అని చెప్పేసి ఇక్కడ ఒక ఫోటో కూడా ఇచ్చిండు. ఆయన చేతిలో రిమోట్ కూడా ఉన్నది. సరే, అది వేరే విషయం. కింద చూసుకుంటే కమాండ్ కంట్రోల్ సెంటర్లో టీడీపీ కార్యకర్తలు, కమాండ్ కంట్రోల్ సెంటర్లోనే టీడీపీ కార్యకర్తలు ఉన్నారంట. ఇక్కడ చూసుకుంటాం, ప్రైవేట్ ఏజెన్సీ ముసుగులో దారుణ అక్రమాలు. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అండి. ఏమవుతుంది అంటే, ఈ అన్ని బూతులు ఏవైతే ఉన్నాయో అందులో సీసీటీవీలు పెట్టడము, వాటిని ఆన్లైన్గా కనెక్ట్ చేయడము, కమాండ్ సెంటర్ని మేనేజ్ చేయడం అనేది ఇది మొత్తం గవర్నమెంట్ చేయలేదు. ఇది చాలా పెద్ద ప్రక్రియ కాబట్టి ఏం చేస్తారు అంటే ప్రైవేట్ కంపెనీలకు ఇస్తారు. అక్కడ చంద్రబాబు ఏం చేసిండు, ఆయన ఎక్స్పీరియన్స్ 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ వాడండు. ఏం చేసిండు లంగా పని అంటే, ఆ కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీలు తన కంపెనీలు అంటే తన గుప్పెట్లో ఉన్న వాళ్ళకి అది చేసిండు. అందువల్ల ఏమైంది అంటే, ఆ ప్రైవేట్ కంపెనీలు ఏం చేసారు అంటే, ఆ వెబ్ లింకులు ఏవైతే ఉన్నాయో ఆ వెబ్ లింకులని చంద్రం బాబాయ్కి పంపించారు. నీకు ఎట్లా తెలిసి పంపించిందంటే ఏమైంది, ఇప్పుడు చూడండి. విదేశాల నుండి వీడియోలు పోస్ట్ చేసిన లోకేష్, నీ దగ్గర వెబ్ లింక్ లేకపోతే నువ్వు ఎట్లా వీడియోలు పోస్ట్ చేసినావు? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక కెమెరా ఉంది, అది ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో ఉంది అంటే ఆ కెమెరాలో రికార్డ్ అయిన వీడియో కూడా ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో ఉండాలి. కానీ ఆ వీడియో లోకేష్ దాకా ఎట్లా పోయింది? ఇది ఇంపార్టెంట్ ప్రశ్న. ఎట్లా పోయింది అంటే, నేను చెప్పిన కదా, ప్రైవేట్ ప్లేయర్లు ఇన్వాల్వ్ అయ్యారు. ఇక్కడ చూసుకుంటే దర్యాప్తు దశలో బయటకు వెళ్ళి ఉండవచ్చు అంటూ ఈసీ బాధ్యతారాహిత్యము. ఎలక్షన్ కమిషన్ అధికారిని అడిగితే ఏముంది, దర్యాప్తు దశలో ఎవరి చేతుల్లోనూ పడతాయి కదా, పోయి ఉండొచ్చు అని చెప్పేసి బాధ్యతారాహితంగా. అసలు ఎవరన్నా ఆ మాట అంటారా? ఇంకో విషయం, ఇక్కడ ఈ న్యూస్ పేపర్లో లేని ఒక విషయం, సామాన్యుడిగా నేను ఒక విషయం చెప్తాను. ఏంటంటే, ఎవడైనా తప్పు చేస్తే శిక్ష పడాలి. ఈసీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో అది దారుణంగా ఫెయిల్ అయింది. దారుణంగా ఫెయిల్ అయింది. ప్రజల్ని కొట్టిర్రు, తలకాయలు బలగొట్టిర్రు, ఏమంటారు వీవీప్యాట్ని పలగొట్టిర్రు, ఈవీఎం మెషిన్లని పలగొట్టిర్రు. ఇంత జరుగుతుంటే రాష్ట్రం మొత్తం, రాష్ట్ర పోలీసులు, రాష్ట్ర బలగాలన్నీ ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంటే ఎలక్షన్ కమిషన్ దీన్ని ఆపలేకపోయిందంటే ఎలక్షన్ కమిషన్ ఫెయిల్ అయినట్టు కదా. మరి ఎలక్షన్ కమిషన్ని ఎవరు శిక్షించాలి? అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక జిల్లాలో గొడవలు జరిగితే ఆ జిల్లా ఎస్పీని ట్రాన్స్ఫర్ చేయడము, సస్పెండ్ చేయడము చేస్తారు. మీ రాష్ట్రం మొత్తం మీ కంట్రోల్లో ఉంది, ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో. రాష్ట్రంలో గొడవలు జరిగినాయి అంటే మీరు ఫెయిల్ అయినట్టే కదా. ఫెయిల్ అయినప్పుడు ఎలక్షన్ కమిషన్ని ఎవరు శిక్షించాలి? ఇది నాకు తప్పకుండా కమెంట్ చేయండి మీరు. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే, లోకేష్ ఎన్నో కూర్చొని వీడియోలు పంపిస్తున్నాడు. ఎందుకంటే మొత్తం ఉన్నాయి లోకేష్ దగ్గర. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే
అధికార యంత్రాంగంపై ఇప్పుడు ఆజమాయిషి ఈసీదే కదా. నేను ఇందాక చెప్పిన కదా, అధికార యంత్రాంగం మొత్తం ఈసీ కంట్రోల్లోనే ఉంది. 4వ తారీఖు వరకు ఈసీ కంట్రోల్లోనే ఉంటుంది. మరి అట్లాంటప్పుడు ఇక్కడ చూసుకుంటే కారకులపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఈసీది కాదా అని చెప్పేసి ఇక్కడ అడుగుతారు. నిజమే, ఎవరైతే తప్పు చేసారో. ఇంకో విషయం, మొత్తం 9 చోట్ల ఈ వీవీప్యాడ్లో ఈవీఎం మెషిన్లో ధ్వంసం చేస్తే ఒక్క చోట మాత్రమే పిన్నెల్లి గారు చేసింది అది బయటకు వచ్చింది. మరి ఆయన చేసిండో లేదో అది కూడా ఫుటేజ్, అది కరెక్ట్ ఫుటేజా కాదా మనకు తెలియదు. ఆ వీడియో మాత్రమే ఎట్లా బయటకు వచ్చింది, మిగతాది ఎందుకు రాలేదు అంటే ఎలక్షన్ కమిషన్ కూడా చంద్రబాబు గుప్పెట్లో ఉంది. ఎట్లా మీరు అడగచ్చు, ఎట్లా ఎందుకుంటుంది భయ అనవచ్చు. ఎందుకు అంటే ఇందులో బీజేపీ ఇన్వాల్వ్ ఉంది. ఎప్పుడైతే కూటమిలో బీజేపీ వచ్చిందో మొత్తం సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. బీజేపీ ఏం చేస్తుంది, ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో వచ్చి ఓటేయండి అని చెప్పడానికి గ్రౌండ్ లెవెల్లో బీజేపీ కార్యకర్తలు లేరు, ఏపీలో వేరే నాయకులు లేరు, ఒక ఎమ్మెల్యేలు లేరు, ఎంపీలు ఎవరు లేరు. అట్లాంటప్పుడు బీజేపీ ఏం చేయాలంటే సెంట్రల్ నుంచి తాను ఏం చేయగలదు, సెంట్రల్ నుంచి తాను చేసింది ఒకటి ఈసీ, 2 సిబిఐ, ఈడీ ఇట్లాంటి సంస్థల సపోర్ట్ అనేది చంద్రబాబు నాయుడుకి ఇవ్వచ్చు. అదే చేసింది. ఈసీ ఎలక్షన్ కమిషన్ సపోర్ట్ అన్నది చంద్రబాబు నాయుడుకి ఫుల్గా ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ప్రజాస్వామ్య ప్రక్రియకు తూట్లు పొడుస్తున్న నిర్లప్తత అని చెప్పేసి అంతే కదా. ఇక్కడ జరిగే విషయాలన్నీ చూస్తే ప్రజాస్వామ్యాన్ని తూట్లు పొడిచేలానే ఉన్నాయి. అందులో అసలు గుడ్డోడు మెల్లోడు ఎవడు విన్నా కూడా ఇదే విషయం చెప్తారు. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఆకస్మికంగా అధికారుల బదిలీ, టీడీపీ బ్యాచ్కు పోస్టింగులు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి, చాలా ఇంపార్టెంట్. ఏం చేశారు అంటే ముందుగానే గ్రౌండ్ మొత్తం ప్రిపేర్ చేశారు. ఎలక్షన్లకి ముందే గ్రౌండ్ 3-4 రోజుల ముందు, వారం రోజుల ముందే గ్రౌండ్ మొత్తం ప్రిపేర్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ ఒక విషయం చెప్తాను నేను. ఇక్కడ చూడండి ఏం జరిగింది ఈ కుట్ర అంటే ఇక్కడ చూడండి వెబ్ కాస్టింగ్ ఏం చేశారు అంటే ఆకస్మికంగా బదిలీ చేసింది. ఓకే, గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజు. ఓకే, గుంటూరు రేంజ్ ఐజీ ఎవరైతే ఉన్నారో పాలరాజు గారు, ఓకే, ఆయన్ని పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి పోలింగ్కి ముందు చంద్రబాబు పురంధేశ్వరి ఒత్తిడితో బదిలీ చేయడం గమనార్హము. అక్కడ ఆల్రెడీ ఉన్న ఎస్పీని, ఐజీని ఎవరు, ఇక్కడ మళ్ళీ ఒకసారి పేర్లు చెప్తా నేను. పాలరాజు గారు ఐజీ అంట, ఎస్పీ రవిశంకర్ రెడ్డి, వీళ్ళిద్దరిని బదిలీ చేశారు. ఎవరి ఒత్తిడి? చంద్రబాబు నాయుడు పురంధేశ్వరి గారి ఒత్తిడి వల్ల ఇది జరిగింది అని చెప్పేసి చెప్తున్నారు. అంతేకాకుండా చంద్రబాబు సూచన మేరకు పురంధేశ్వరి సమర్పించిన జాబితా ప్రకారం గుంటూరు రేంజ్ ఐజీగా సర్వశ్రేష్ఠ త్రిపాఠి, ఎస్పీగా గరికపాటి బిందు మాధవ్ను నియమించారు. వీళ్ళు చెప్తే ఎవరు, పురంధేశ్వరి గారు చంద్రబాబు చెప్పారు అని చెప్పేసి వీళ్ళిద్దరిని నియమించారు. ఓకే, ఇక్కడ చూసుకుంటే రాజకీయ ఒత్తిడికి ఈసీ తలొగ్గిందనే సంకేతాలతో పల్నాడు కలెక్టర్ ఎల్ శివశంకర్ కూడా టీడీపీ గుప్పెట్లోకి వెళ్ళిపోయినట్టు తదనంతరం పరిణామాలు నిర్ధారిస్తున్నాయి. పాపం ఆయన కలెక్టర్ గారు కూడా, శివశంకర్ గారు, ఆయన పాత కలెక్టరే అంట, ఆయన కూడా మొత్తం చూసిండు, అటు లొంగిపోయిండు అని చెప్పేసి సాక్షి చెప్తుంది. ఓకే, గురజాల డిఎస్పీ పల్లపురాజు, మాచల్ల సిఐ శరత్ బాబు, కారంపూడి సిఐ చిన్న మల్లయ్య, ఎస్ఐ రామాంజనేయుల్ని బదిలీ చేసి వారి స్థానంలో తమకు అనుకూలమైన వారిని నియమించేలా ఐజీ త్రిపాఠి, ఎస్పీ బిందు మాధవ్ ద్వారా టీడీపీ కథ నడిపింది. మొత్తం ఏం చేశారు అంటే డిఎస్పీల దగ్గర నుంచి ఎస్ఐల వరకు కూడా మొత్తం మార్చిపడేశారు. టీడీపీ ఏమంటే రౌడీ మూకలు వైఎస్ఆర్సీపీ నేతలపై దాడులు చేస్తున్న, పోలింగ్ కేంద్రాల్లో అక్రమాలకు పాల్పడుతున్న పోలీసు యంత్రాంగం చర్యలు తీసుకోకుండా నారాయణ స్వామి ప్రత్యక్ష పాత్ర అన్నది పోషించారు. ఇక్కడ మనం చూసుకుంటే దీనిపైన ఒక పెద్ద ఆర్టికల్ ఇచ్చిండు. ఈ సిఐ అంట, ఈయన పేరు నారాయణ స్వామి అంట. ఈయనని కావాలని చెప్పేసి పల్నాడు ప్రాంతంలో వేసారు. ఈయన వివాదాస్పద సిఐ అంట, ఈయన చంద్రబాబు నాయుడు గుప్పట్లో ఉండేటోడు, అందుకే కావాలని చెప్పేసి అక్కడ పోస్టింగ్ అనేది ఇచ్చారు. ఏకంగా సాక్షిలో ఈ సిఐ గారి ఫోటో కూడా ఇచ్చారు. కాకపోతే చూడనికి అమాయకుడిలాగా కనిపిస్తున్నాడు, మరి ఆ దేవుడికి ఎరక, సాక్షికి ఎరక. నెక్స్ట్ చూసుకుంటే మనం మళ్ళీ మొదటి పేజీకి వస్తే, ఓకే, ఇక్కడ చూసుకుంటే చంద్రబాబు సేవలో తరిస్తున్న పల్నాడు పోలీసు అధికారులు. నేను ఇందాకే చెప్పిన ఏ అధికారులు ఏంటి, ఎవరెవరిని ట్రాన్స్ఫర్ చేశారు. ఎమ్మెల్యే పిన్నెలిపై తాజాగా మరో అక్రమ కేసు. ఇక్కడ ఇంకో ట్విస్ట్ అండి, ఏంటంటే నెక్స్ట్ నెల
జూన్ 6వ తేదీ వరకు ఆయన్ని అరెస్ట్ చేయకూడదు అని చెప్పేసి హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి. ఏం చేశారు వీళ్ళు అంటే, సరే అరెస్ట్ చేయకూడదు కదా, ఏం చేయాలి మరి అంటే అక్కడ భయాందోళనలు క్రియేట్ చేయాలని చెప్పేసి మళ్ళీ ఫ్రెష్గా పెన్నెల గారి మీద ఇంకో ఎఫ్ఐఆర్ అనేది చేశారు. ఇది జరుగుతున్నది. నేను ఒక విషయం చెప్తాను, ఈ పోలీసు వాళ్ళకు కూడా సరే మారి కొత్తగా వచ్చారు, టీడీపీ చేతిలో ఉన్నారా, టీడీపీ కాళ్ళ మీద పడ్డారా, అది వాళ్ళ విషయం, మనం చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే ఈ పోలీసు వాళ్ళకు ఒక విషయం చెప్తే ఏంటంటే, రాజకీయాలలో పడితే ఏదో మంచి పోస్టింగ్ వస్తుంది, 4 డబ్బులు వస్తాయి, బిల్డింగ్లు వస్తాయి, కార్లు వస్తాయి, బ్యాంక్ బ్యాలెన్స్ వస్తుంది అని చెప్పేసి రాజకీయాలలో పడితే ఏమవుతుంది అంటే, ఇవాళ ఉన్నాడు రేపు ఉన్నాడు ఎల్లుండి ఉన్నాడు. ఏమవుతుంది పరిస్థితి అంటే, మీ బ్రతుకులు రాజకీయాలలో పడ్డ పోలీసు వాళ్ళ బ్రతుకులు, అధికారుల బ్రతుకులు అదేదో అంటారు, కత్తి మీద పడ్డ అదేదో అంటారు కదా, అదేదో పండు ఉంటుంది, అట్లా అయిపోతుంది. మీరు దేనికి పనికి రాకుండా అయిపోతారు. ఎవడు వచ్చినోడు కూడా మీతో ఆడుకుంటాడు. ఎందుకంటే ఒక్కసారి అమ్ముడు పోయినోడు ఇక మళ్ళీ నెక్స్ట్ కూడా నీ జీవితంలో మొత్తం అదే. ఎందుకంటే రాజకీయ నాయకుల చేతులలో మీ తప్పులు ఒప్పులు ఉంటాయి. అందుకే నిస్వార్థంగా పనిచేయాలి. ప్రజల కోసము, 4 డబ్బుల కోసమో బెనిఫిట్స్ కోసమో మీరు పనిచేస్తే రేపు పొద్దున్న మీ ఇజ్జత్ పోతుంది. అట్లా చేయకండి. నేను వేరే అధికారులు ఎవరైనా వైసీపీ కోసం పనిచేస్తున్నా వాళ్ళకు కూడా ఇదే చెప్తా. అధికారులు ఎప్పుడు పోలీసు వాళ్ళైనా ఏ అధికారైనా కూడా రాజకీయ పార్టీలకి కొమ్ము కాయకూడదు. ఇది ఎందుకంటే మీకు ఇచ్చే జీతాలు ప్రజల జీతం. అది సరే, ఇవాళ రేపు పోలీసు వాళ్ళకి జీతం అసలు పాపం జీతం ఎంతో కూడా వాళ్ళు చూస్తలేరంట. సరే, అది వేరే. ఆంధ్రప్రదేశ్లో అయితే ఇంకా ఘోరం. ఇక్కడ చూసుకుంటే ఎమ్మెల్యే పిన్నెలపై తాజాగా మరో కేసు. ఇంకో విషయం ఏంటంటే, రేపు పొద్దున వైసీపీ గెలిచిందనుకోండి, ఏంది మరి నారాయణ స్వామి వాళ్ళ పరిస్థితి ఏంది నాకు అర్థం కాదు. కుక్క బతికేగా, అవసరమా మనకి ఇవన్నీ రాజకీయాలకు పోవడం అధికారులు? సరే, నెక్స్ట్ చూసుకుంటే కౌంటింగ్ దాకా అలజడులు కొనసాగిస్తూ మళ్ళీ విధ్వంసానికి పచ్చముఠా యత్నాలు. 100% కౌంటింగ్ రోజు లేదా కౌంటింగ్కి ముందు గొడవలు జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్ మాత్రం దారుణంగా ఆంధ్రప్రదేశ్లో ఫెయిల్ అయింది, అందులో ఎట్లాంటి సందేహం లేదు. కాకపోతే ఎలక్షన్ కమిషన్ ఫెయిల్ అయితే ఏం చేయాలి, ఎలక్షన్ కమిషన్ మీద యాక్షన్ తీసుకునే హక్కు ఎవరికి ఉంది, ఆ విషయం అన్నది ఇంపార్టెంట్. ఇక్కడ చూసుకుంటే ఆ పచ్చ సిఐపై చర్యలేవి. ఇందాక నేను చెప్పిన మీకు ఎవరు ఆ పచ్చ సిఐ. పోలింగ్కు 2 రోజుల ముందు కారంపూడి సిఐగా నారాయణ స్వామి ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా పనిచేసేందుకు పంపించిన ఉన్నతాధికారులు. అది కథ. స్వామి అండతో చెలరేగిన టీడీపీ గూండాలు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వారి ఇండ్లపై దాడి చేస్తున్నా పట్టించుకొని సిఐ. అర్ధరాత్రి పోయి వైఎస్ఆర్సీపీ కార్యకర్తల ఇండ్లని ధ్వంసం చేస్తే, ఇండ్లని పాపం ఆడోళ్ళు పిల్లలు పోయి రాత్రంతా గుళ్ళ పడుకున్నారు. అయినా కూడా సిఐ గారు ఏ యాక్షన్ తీసుకోకుండా మస్తు మజాగా కూర్చున్నాడు అని చెప్పేసి ఆయన మీద విమర్శలు ఉన్నాయి. నేను చేసేది కాదు, సాక్షి పేపర్లో వచ్చింది. సరే, ఈ మొత్తం సంఘటన చూసినాక మీకేమనిపించిందో కమెంట్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఎన్ని గ్రూపులు ఉంటే అన్ని గ్రూపులకు షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.